శంకరాచార్యుల వారి యొక్క విద్యాభ్యాసం పూర్తయిపోయింది. విద్యనంతటిని నేర్చుకున్న తర్వాత గురువుల దగ్గర నుండి అనుమతి తీసుకొని ఇంటికి వచ్చి తల్లి సేవలో ఆయన ఎప్పుడు కూడా ఉంటూ ఉండేవారు. ఇది శంకరుల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. విద్య ద్వారా నేర్చుకున్నటువంటి సంస్కారాన్ని మనకు చూపిస్తున్నారు. తల్లి అంటే ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. అదే ఆదర్శాన్ని ఇక్కడ శంకరులు ఆచరించి చూపిస్తున్నారు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. తల్లిని జాగ్రత్తగా కాపాడుకుంటూ, తల్లిని సేవించుకుంటూ, విద్యను వల్లెవేసుకుంటూ, బ్రహ్మచారికి ఏ ధర్మాలు చెప్పబడ్డాయో ఆ ధర్మాలను చక్కగా ఆచరిస్తున్నారు శంకరులు. శంకరుల తల్లి ఆర్యాంబ రోజు పూర్ణానదిలో స్నానం ఆచరించేది. ఒక మిట్ట మధ్యాహ్నం వేళ ఆవిడ స్నానం చేసి వస్తున్నప్పుడు ఎండ తీవ్రతకి సొమ్మసిల్లి పడిపోయింది. శంకరులు గమనించి తల్లికి అన్ని సపర్యలు చేసి ఆవిడ్ని తేరదీశారు. అటు తర్వాత శంకరులు పూర్ణానది దగ్గరికి వెళ్ళి పూర్ణానదిని ప్రార్థించారు. విచిత్రంగా ఆ రోజు రాత్రి ఒక పెద్ద కుంభవృష్టి వర్షం కురిసి పూర్ణానది దిశ మారి శంకరుల ఇంటికి దగ్గరగా ప్రవహించడం మొదలుపెట్టింది.